హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, లేదా ప్రైవేట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, లేదా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ట్రై చేస్తున్నారా, అయితే వెంటనే మన తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ మనం ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. అంతేకాకుండా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే కన్నా 1 గంట 2 గంటల ముందే మనకి నోటిఫికేషన్ అక్కడ అప్డేట్ అవుతుంది. సో మీరు తొందరగా అప్డేట్స్ పొందుతారు. మీరు డైరెక్ట్గా అక్కడి నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఫిబ్రవరి 18వ తారీఖు మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ వారు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, మత్స్యశాఖకు సంబంధించి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిది. సో ఇందులో మనకి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ విషయానికి వస్తే 1 పోస్ట్ మాత్రమే రిలీజ్ అయింది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్, రిక్రూట్మెంట్ గురించి అన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అయితే ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవాలంటే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ కానీ ఉండదు. డైరెక్ట్గా మన ప్రొఫైల్ చూసి ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ జాబ్ అనేది కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది. మనకి అప్లై చేసుకునే వాళ్ళు యంగ్ ప్రొఫెషనల్ జాబ్ కాబట్టి 35 ఇయర్స్ లోపే ఉండాలన్నమాట. అయితే ఇది కాంట్రాక్ట్ బేస్ జాబ్ కాబట్టి మనకు 1 ఇయర్ వరకు టైం పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి, క్యాండిడేట్ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి మనకి 1 నుండి 5 సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మన యొక్క పెర్ఫార్మెన్స్ దీంట్లో కీలక పాత్ర వహిస్తుంది. అయితే ఇందులో మనకి శాలరీ విషయానికి వస్తే టోటల్గా మనకి అన్నింటినీ కలుపుకొని 70,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్లో మెయిన్గా చేయాల్సిన వర్క్స్ ఏంటంటే డేటా మేనేజ్మెంట్ అనేది చేయాలి, ఆన్లైన్ వర్క్ అనమాట. దీని యొక్క అంటే యూబీఐఎస్ పోర్టల్ లాంటివి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అయితే ఈ జాబ్కి అప్లై చేసుకున్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెయిన్గా మనకి మాస్టర్స్ డిగ్రీ అనేది ఏదైనా ఉండాలన్నమాట, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి. లేదంటే మనకి 2 సంవత్సరాల పాటు పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అయినా అయ్యి ఉండాలి. లేదంటే ప్రొఫెషనల్ డిగ్రీ అనేది ఉండాలి, 4 ఇయర్స్ స్టడీస్ తర్వాత లేదా ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీ అయినా చేసి ఉండాలి. సో ఏదైనా సరే ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అటువంటి క్యాండిడేట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్నే కన్సిడర్ చేస్తారనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ అన్నింటిపైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ జాబ్ కూడా గవర్నమెంట్ యొక్క స్కీమ్స్కి సంబంధించిందే, ఫిషరీ డిపార్ట్మెంట్లోని. ఆ తర్వాత ఈ యంగ్ ప్రొఫెషనల్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ లాంటి సాఫ్ట్వేర్స్ పైన అవగాహన కూడా ఉండాలి. అయితే ఈ జాబ్కి అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఏమీ ప్రత్యేకించలేదు. మీరు డైరెక్ట్గా మీ బయోడేటా ఫామ్ని మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు, లేదు అంటే పోస్టల్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. సో మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాని ప్రకారం మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ కూడా మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డైరెక్ట్ లింక్. సో ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదే అప్లికేషన్ ఫాము. సో ఈ ఫామ్ని ప్రింట్ తీసి మీరు డైరెక్ట్గా ఫిల్ చేసి పోస్టల్ ద్వారా పంపించవచ్చు, లేదా డిజిటల్గా ఫిల్ చేసి మీరు ఈమెయిల్ చేయొచ్చు, పీడిఎఫ్ ఫైల్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి. సో మీరు జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే కింద డైరెక్ట్ లింక్ కూడా ఇచ్చాను ఈ పోస్ట్కి సంబంధించి. ఆ పోస్ట్ డైరెక్ట్గా చదువుకోవచ్చు, తెలుగులో ఉంటుంది, నీట్గా రాయడం జరిగింది. సో ఇంకా డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ కూడా అందులో ఉంటుంది, అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లై ఫామ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ జాబ్ నోటిఫికేషన్. సో మీరు ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ లేటెస్ట్వి ఎక్కువగా పొందాలనుకుంటే ఇంకొంచెం ప్రీవియస్ 5 డేస్ 10 డేస్ బ్యాక్ జాబ్ పోస్టులు కూడా కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఇచ్చాను లింక్. ఆ లింక్లో జాయిన్ అయిపోతే మీకు యాక్సెస్ చేయొచ్చు అన్ని పోస్టులు, పాతవి ఏవైనా ఉంటే. సో మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో వెతుక్కునే కన్నా ఇలాగ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే డెడికేటెడ్గా, సో నాదనే కాదు, ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్ యొక్క టెలిగ్రామ్లో జాయిన్ అయితే మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్ వెంటనే రిసీవ్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి లాస్ట్ డేట్స్ లేదా సిలబసెస్ ఇవేవి మిస్ అవ్వకుండా ఉంటాం అనమాట, జాబ్కి డెడికేటెడ్గా ఉండే గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల. సో అందుకోసం నేను కూడా గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.